కారం పొడి పసుపులో బట్టలకు రంగులు వేసి సీసం క్రోమేట్ ని కూడా కలిపేస్తున్నారు. కూరగాయలపై విపరీతంగా పురుగు మందులు, చేపలను ఫ్రెష్ గా ఉంచడానికి శవాలను భద్రపరిచే ఫార్మాలిన్ యూజ్ చేస్తున్నారు. ఇదొక జాతీయ విషాదం. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తోంది? ప్రతి పెద్ద కల్తీ నిజం. ప్రభుత్వం బయట నుంచే ఎందుకు రావాలి? ఎందుకంటే ఈ సంస్థ కేవలం హాల్ మానిటర్ లా పనిచేస్తుంది తప్ప రెగ్యులేటర్ లా కాదు. టెస్టింగ్ ల్యాబ్స్ పరిమితం, సిబ్బంది కొరత, కల్తీ చేసి విధించే జరిమానాలు అన్ని తాత్కాలికమే. 2022-2023 మధ్య పరీక్షించిన ప్రతి 4 శాంపుల్స్ లో ఒకటి, అంటే ఏకంగా 25% కల్తీకి గురైనవే. ఒక దేశం మొత్తం పారనాయిడ్ గా మారిపోయింది. వ్యవస్థ పదే పదే ఫెయిల్ అవుతోంది. ఈ సంక్షోభం రసాయనం గురించి కాదు, విశ్వాసం గురించి. దీన్ని వెంటనే మార్చకపోతే ఆరోగ్య భారతం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది.